ఢిల్లీలో రోడ్స్ మీద అయితే ఈ ఎలక్ట్రిక్ రిక్షాస్ అయితే ఆగిపోతున్నాయి. అంటే ఎలక్ట్రిక్ రిక్షాస్ అంటే మనకు లోకల్ ఆటోస్ అని సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఏంటంటే నడి రోడ్లు అయితే ఆగిపోతున్నాయి అనమాట. సో దీనివల్ల ఈ పూర్ ఫ్యామిలీస్ అంటే ఎవరైతే రెంట్కి తెచ్చుకొని కొంతమంది ఇలా వాడుకుంటుంటారు కదా, వాళ్ళైతే చాలా వరకు ఇబ్బంది పడుతూ లైక్ కొంతమంది ఏంటంటే 10-12 కిలోమీటర్ల వరకు తోసుకుంటూ కూడా వెళ్తున్నారు అనమాట. ఇవన్నీ వినేసి మనము నిర్ధారించేసుకుంటారు చాలామంది, లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వేస్ట్, సో అవి ఇలానే చేస్తాయి, మధ్యలో ఆగిపోతాయి అనేసి అనుకుంటారు. కానీ ఇవి ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ డ్యామేజ్ వల్ల అయితే ఆగిపోవట్లేదు. మనుషులకి సరదా ఎక్కువ అయిపోయి ఆ సరదా తీర్చుకునే ప్రయత్నాలలో అయితే ఈ సరదా అంటే ఇలాంటివి అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో అసలు ఆ సరదా ఏంటి, ఈ మనుషులు చేసినది ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాము. సో ఇవన్నీ చేసింది ఏంటంటే ఢిల్లీలో ఉన్న ఈ జెన్జీ కిడ్స్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో లాస్ట్ 2 వీక్స్గా అయితే టిర్రీ ప్రాంక్ అని ఒక ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో ఈ టిర్రీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఆటోస్ అనమాట, అంటే ఎలక్ట్రిక్ రిక్షాస్ అటు సైడ్. సో వాళ్ళు టిర్రీ అని పిలుచుకుంటారు. సో ఆ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. లైక్ ఏంటంటే ఈ ట్రెండ్ ఒక మీనింగ్, లైక్ ఇప్పుడు ఒక ఆటో మనకి ఏంటంటే రోడ్డు మీద వెళ్తుంది, ఒక ఆటో కానీ ఎలక్ట్రిక్ బైక్ కానీ ఏదైనా సంథింగ్ ఎలక్ట్రిక్ రిలేటెడ్ సంథింగ్ ఒక రోడ్డు మీద వెళ్తుంది అనమాట. సో మనం ఏంటంటే అంటే రేంజ్ 10-15 మీటర్స్ రేంజ్ ఉంటుంది కదా, ఆ రేంజ్లో ఉండి మన ఫోన్లో ఒక యాప్, ఇది చైనీస్ యాప్, నేను ఇక్కడ కావాలనే మెన్షన్ చేయట్లేదు, ఆ యాప్ పేరు నాకు తెలుసు కానీ నేను ఈ వీడియోలో కావాలనే మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే ఎవరి మైండ్ సెట్ ఎట్లుంటుందో మనకు తెలియదు. ఇప్పుడు నేను అంటే తెలియని వాళ్ళకి కూడా నేను ఆ యాప్ పేరు చెప్పి వాళ్ళకి ఏంటంటే తెలుసుకొని దాన్ని మన లోకల్లో కూడా ప్రయత్నించవచ్చు కదా. సో అందుకే నేను కావాలనే చెప్పట్లేదు. అయినా ఆ యాప్ని ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేసింది. నేను అది కూడా అంటే ఫర్దర్గా ఎట్లా బ్యాన్ చేసింది, ఏం బ్యాన్ చేసింది అనే దాని గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను. ఈ యాప్ల ద్వారా మనం ఏంటంటే ఆ వెహికల్ని అయితే చాలా సింపుల్గా అయితే ఆపరేట్ చేయొచ్చు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్తున్న దారిలో, హైవేలో కానీ లైక్ మెయిన్ రోడ్స్లలో, ట్రాఫిక్ ఉన్న రోడ్స్లలో కూడా వాళ్ళైతే ఆపేస్తున్నారు అనమాట. లైక్ ఏంటంటే ఆటోని పూర్తిగా ఆపేస్తున్నారు. మనకి లైక్ ఇప్పుడు మన బండే వెళ్తున్నాం అనుకోండి, మధ్యలో పెట్రోల్ అయిపోయి ఆగిపోతే మనం ఎంత ఇబ్బంది పడతాం మధ్యలో. అరే వెనకాల ట్రాఫిక్ ఎవడు ఆగడు, హార్న్స్ మీద హార్న్స్ కొడుతూనే ఉంటారు. సో అలా అయితే వీళ్ళు సరదా కోసం చేస్తున్నారు, ఏదో లైక్ వాంటెడ్గా అయితే సరదా కోసం ప్రాంక్స్ అంటే సోషల్ మీడియా కంటెంట్ కోసం అయితే చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు సో దీనివల్ల ఏంటంటే లైక్ పూర్ పీపుల్స్ కానీ లైక్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్స్ కూడా ఉంటారనమాట. దీనిలో కొంతమంది ఎక్స్ ఆర్మీ ఆఫీసర్స్ కూడా లైక్ ఏంటంటే రిటైర్డ్ అయిపోయాక వాళ్ళు ఏదో జీవనోపాధి కోసము పెన్షన్ డబ్బులే కాకుండా కొంచెం ఏదో చేయి సాయం, అంటే కొంతమంది ఏంటంటే శక్తి ఉన్నంత వరకు పోరాడదాం అనే టైప్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా అయితే ఆటోలను రెంట్కి అయితే తెచ్చుకొని కష్టపడుతుంటారు కదా. సో కొంతమంది ఏంటంటే డైలీ రెంట్కి తెచ్చుకుంటున్నారు, ఆ రెంట్కి తెచ్చుకున్న ఆటోలో ప్యాసింజర్స్ ఎక్కించుకొనేసి వెళ్తున్నారు అనమాట. సో ఆ వెళ్ళే టైంలో అయితే కొంతమంది అయితే ఇట్లా చేసేసి ఆపేయడం వల్ల ఆ ప్యాసింజర్స్ దిగిపోయి వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది పడిపోతున్నారు. ఫస్ట్ థింగ్ ప్యాసింజర్స్, అండ్ వీళ్ళు దిగిపోయినాక వీళ్ళకి తెలియదు కదా, లైక్ ఏంటంటే ఆటో నడుపుకునే వాళ్ళు అక్కడ కొంచెం ఏజ్డ్ పర్సన్, వాళ్ళకి న్యూగా వచ్చిన టెక్నాలజీ గురించి తెలియదు అంతగా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఫాల్ట్ ఉంది ఇక్కడ, లైక్ అరే తెచ్చుకున్నాను ఇప్పుడు ఏం చేయాలని తెలియక వాళ్ళు లైక్ ఏంటంటే ఆ వెహికల్ని 10-12 కిలోమీటర్స్ వరకు అట్లా టో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఆ రోజు తెచ్చుకున్న రెంటు వేస్ట్, అక్కడ టోయింగ్ ఛార్జెస్ వేస్ట్, లైక్ వాళ్ళు ఏదైతే అంటే లైక్ ఆ డైలీ వేజెస్ కోసం కష్టపడుతున్నారు చూడండి అవి వేస్ట్. సో అన్నీ వేస్ట్, అక్కడ ఏమాత్రం లాభం ఉందా? లైక్ ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ పొట్ట మీద కొడుతున్నట్టే మన అది, లైక్ ఒకరి పొట్ట మీద మనం కొట్టడం అనేది ఎంత పాపం అంటే అంత పాపము. సో అదైతే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మనమైనా కానీ ఎక్కడైనా కానీ అది చాలా పాపము. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది గుర్తుపెట్టుకోవాలి. మనం సరదాగా చేసే పనులు కొన్నిసార్లు ఏం చేస్తాయంటే లైక్ మీరు వెళ్తుంటారు, అది వెళ్ళే దారిలో మీ బండి అయిపోయింది అనుకోండి, వెనకాల ఒకటి స్పీడ్గా వచ్చి మనల్ని కొడితే యాక్సిడెంట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కదా, లైక్ వాళ్ళ ప్రాణాల మీదకి అయితే మనం తీసుకెళ్తున్నట్టు ఉంది ఇదంతా. సో నేనైతే ఒక వీడియో చూశాను, ఒక ముసలాయింది, ఆయన చెప్తున్నాడు లైక్ ఇలా చేస్తే మేము మా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలా, నేను రోజు నా కుటుంబానికి అన్నం ఎట్లా పెట్టాలని దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాను, మీరు ఎట్లా అనేసి ఆయన వీడియో చూడొచ్చు మీరు. నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తాను, అది మీరు చూడండి. पैसे धक्के दे, बताओ किराया कहाँ से दूंगा? पूरे दिन के पैसे गए? अब पूरे दिन का किराया लेगा वो, बच्चों को रोटी दे। यार गलत है यार, ये बहुत। देखो यार, चचा को रोना आ रहा है, मुझे भी रोना आ रहा है एक तरह से यार। कोई भी मुरादाबाद का अगर करा तो मैं मुरादाबाद पुलिस से अपील करता हूँ, कंप्लेन करे उनके खिलाफ, है नहीं है? जो भी लड़का ये चीज कर रहा है नहीं है, चाचा बात सही है। ये खचीर के लेके आ रहे थे, मैंने देखा तो रोक के इनकी गाड़ी करी है यार। गलत है यार, ऐसा किसी के साथ मत करो प्लीज। చూసారా ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలానే చాలా మందికి అయితే జరుగుతున్నాయి అక్కడ. లైక్ ఏంటంటే కనికరం లేకోకుండా అలా అయితే ప్రాంక్స్ చేసుకుంటూ ఏదో ఫన్నీ కోసం అయితే ఇలాంటివి చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ దీని మీద ఏంటంటే లైక్ మన ఐటీ రిలేటెడ్ గవర్నమెంట్ మొత్తం అయితే ఈ యాప్స్ని 7 వరకు ఫైండ్ అవుట్ చేసి మొత్తం బ్యాన్ చేసేసింది.
లైక్ ఏంటంటే దీని మీద ఇప్పుడు నుంచి ఏంటంటే ఐటీ వైలేషన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మనం యూజ్ చేస్తే దీనివల్ల మనం జైలు కూడా వెళ్ళే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మోస్ట్లీ చైనీస్ యాపే, లైక్ చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసే టైప్లో గూగుల్ అంటే మన ప్లే స్టోర్ నుంచి, యాప్ స్టోర్ నుంచి, లైక్ వీటి నుంచి అయితే తొలగిచ్చేశారు. సో ప్రజెంట్ అయితే ఇది ఇంతవరకు బాగానే ఉంది. కానీ తీటనాకుడులకి కరువా చెప్పండి, లైక్ డౌన్లోడ్ చేసుకొని చేయాలనేటోళ్ళు ఎట్లయినా చేస్తారు. బట్ ఏంటంటే లోకల్లో పోలీస్ వాళ్ళు కానీ అక్కడ జనాలు కూడా కొంచెం వెంటనే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటే భయపడైనా కానీ ఆగిపోతారని నా ఇంటెన్షను. లైక్ ఏదో ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా చేసుకోవడంలో ఓకే, అది కూడా రిస్కే అని చెప్తాను నేను. ఏదో ఒకసారి అంటే ఫైన్, అది కూడా ఎక్కడ చేయాలి, లైక్ మన ఎక్కడ ఏం లేని మన ఏరియా మన ఇంటి దగ్గర చేసుకుంటే ఫైన్. సో ఇలా చేయడం అయితే తప్పు అని చెప్తున్నాను. లైక్ ఇంకొకటి ఏంటంటే మెయిన్లీ ఏదో ట్రెండ్ అవుతుంది, ఒక వీడియో చేశాడు ఒకడు 1 మిలియన్ వ్యూస్ వచ్చే 1 మిలియన్ లైక్స్ వచ్చాయనేసి మనం కూడా అదే చేసుకుంటూ పోతుంటే వానికి మనకి తేడా ఉండదు కదా. లైక్ అలా చేసిన వానికి నువ్వే కామెంట్లు ఏదన్నా పెడితే వాడు అట్లీస్ట్ రియలైజ్ అవుతాడు, తెలివిలే నా కొడుకు తెలివన్నా చెప్పొచ్చు మన సోషల్ మీడియా ద్వారా. సో మనం అంటే అది ఒక ట్రెండ్ లాగా సెట్ చేసేసి టిర్రీ ప్రాంక్ అని పేరు పెట్టుకొని లైక్ ఇలాంటి తెలియని వాళ్ళని అంటే అమాయకుల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు ఇది. లైక్ ఇలాంటివి ఏంటంటే ఓన్లీ ఆటోస్ మీదనే జరగట్లేదు, కార్స్ మీద కూడా జరుగుతున్నాయి. లైక్ కార్స్ మీద కూడా ఏంటంటే కొన్ని కార్స్ని ఈవెన్ టెస్లాని కూడా ఏంటంటే ఇలా మొబైల్తో ఆపరేట్ చేస్తున్నారంట. సో ఇలాంటివి ఏంటంటే బ్యాటరీ ఈవీ వెహికల్స్ మీరు ఒకవేళ కొంటే దాన్ని అయితే హై సెక్యూరిటీ జోన్లోకి అయితే తీసుకెళ్ళండి, అప్గ్రేడ్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. మీరు పెట్టిన డబ్బులకి ఇంకో కొంచెం ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి సెక్యూరిటీ హై అలర్ట్ అయితే ఎవరు కనెక్ట్ చేసుకునే విధంగా అయితే మీకు మీ వెహికల్ అయితే రెడీ అయిపోతుంది కదా. సో మీరు ఆ పాస్వర్డ్స్ ఏమున్నా కానీ లైక్ కనెక్షన్ అయ్యేది ఇలాంటివన్నీ చాలా సెక్యూర్గా పెట్టుకుంటే మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు, మీకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండవు. సో నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్ చేసేవాడిని కొట్టాలి. లైక్ చేసేవాడిది ఎంత తప్పు ఉందో మనది కూడా కొంచెం సెక్యూరిటీ. ఈ ఆటో వాళ్ళంటే ఫైన్, కార్ వాళ్ళు అవుతుందంటే కార్ వాళ్ళకి మినిమం కొంచెం ఉంటుంది కదా నాలెడ్జ్, వాళ్ళు కొంచెం హై సెక్యూరిటీని పెంచుకొని బైక్ వాళ్ళకు కూడా జరుగుతున్నాయి. నేను ప్రతి వీడియోని డిస్ప్లే చేస్తుంటాను, లైక్ ఎడిటింగ్ టైంలో మొత్తం అంతా డిస్ప్లే చేస్తుంటాను. సో బైకులు వాళ్ళకి అన్నిటికీ అవుతున్నాయి కాబట్టి మనం ఈ వెహికల్స్ కొనేటోళ్ళు ఈవీ వెహికల్స్ వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. లైక్ ఏంటంటే వాళ్ళకి తెలియని వాళ్ళకంటే మనం తెలియజెప్పచ్చు, కానీ తెలిసిన వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఇలాంటి పిచ్చి నాగొడుకులంతా పిచ్చి పనులు చేస్తూ రోడ్ల మీద మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. సో లైక్ మనం ఏదో హడావిడిలో ఉండి ఏదో పిచ్చి నాగొడుకుతో మనము ఇబ్బంది పడాల్సిన పని లేదు కదా రోడ్డు మీద. సో అది నేను చెప్పే నా ఇంటెన్షన్ అయితే. లైక్ మీకు కూడా ఇలాంటి పిచ్చి నాగొడుకులు ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే ఫస్ట్ చెంప మీద కొట్టి మాట్లాడండి అని నేను చెప్తాను. ఇంకొకటి ఎందుకంటే ఇట్లా సోషల్ మీడియా కంటెంట్ కోసం ఎవరినో ఇబ్బంది పెట్టి మనల్ని నవ్వించాల్సిన పని లేదు. అది చూస్తుంటే నాకు నవ్వు కూడా రావట్లేదు, ఏడుపు వస్తుంది. లైక్ కొంతమంది తోసుకుంటూ వెళ్తున్నది, కొంతమంది అది చెప్తున్న బాధలు చూస్తుంటే లైక్ చాలా బాధ వేసింది నాకైతే. లైక్ ఇలాంటివి అయితే ఎక్కడ జరగద్దని నేను కోరుకుంటున్నాను. నా చుట్టుపక్కల జరిగినా కూడా నేను మ్యాక్సిమం అవేర్నెస్ తీసుకొస్తాను. మీరు కూడా మీ చుట్టుపక్కల జరిగితే అవేర్నెస్ తీసుకురండి. లైక్ తెలియని వాళ్ళకి ఎలా వాళ్ళు సెక్యూరిటీని సెట్ చేసుకోవాలని చెప్పండి. లైక్ ఇదైతే మనము ఒక సోషల్ అవేర్నెస్ లాగా చేస్తే బెటర్. లైక్ తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు. ఇదైతే ఈ వీడియోలో నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా ఏంటో కామెంట్స్లో చెప్పండి. మరో వీడియోలో గట్టిగా కలుద్దాం. అంతవరకు అయితే ఈ ఛానల్ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకొక వీడియోలో గట్టిగా కలుద్దాం.